సురేష్ వాళ్ళ వైఫ్ ఎందుకు ఇట్లా క్వశ్చన్స్ అడుగుతున్నావు అని అంటే అప్పుడు అశోక్ రివీల్ చేస్తాడు అనమాట. వాళ్ళ తమ్ముడు టీటు ఇది మా ఇల్లు కాదు, నాది ఇల్లు వేరే ఉంది, నా పేరు సురేష్ అని వాదిస్తున్నాడు, అందుకే అది ఎంతవరకు నిజమని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్తాడు. ఇది విన్న సురేష్ భార్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదే విషయం వాళ్ళ అత్తమామకు కూడా చెప్తుంది. ఈ విషయం ఎంతవరకు నిజమని వాళ్ళ వైఫ్ మరియు వాళ్ళ అత్తమామ టీటు వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు. అప్పుడే దీన్ని చేతులు కడుకుంటున్న టీటు వాళ్ళ పేరెంట్స్ ని చూసి ఒక్కసారిగా పలకరించిండు. వాళ్ళ పేరెంట్స్ అది చూసి షాక్ అయిపోతారు. అట్లనే వాళ్ళ భార్యను కూడా పలకరించిండు. అప్పుడు కూడా వాళ్ళకి నమ్మకం రాలేదు. ఇది ఎంతవరకు నిజమని టీటుని ఆగ్రాకి చెక్ చేయడం కోసం తీసుకోయిండ్రు. అతను వాళ్ళ షాప్ రోడ్ ని వాళ్ళ షాప్ ని గుర్తుపట్టిండు. అట్లనే వాళ్ళ షాప్ లో ఏమేమి మార్పులు జరిగినాయో కూడా చెప్పిండు. వాళ్ళ పిల్లలను కూడా ఎవరు పెద్ద ఎవరు చిన్న కూడా గుర్తుపట్టేసిండు. దీంతో వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోతారు ఓకే ఇతను సురేషే అని. అట్లనే అతనికి గత జన్మలో ఏమేమి గుర్తుకున్నాయని అనుకున్నారు. అతను ఒక చెట్టు కింద గోల్డ్ కాయిన్స్ దాచిపెట్టిండంట. అది ఎంతవరకు నిజమని తవ్వి చూస్తే అక్కడ గోల్డ్ కాయిన్స్ దొరికినాయి. రీకార్నేషన్ పైన రీసెర్చ్ చేసే సైంటిస్ట్ మిల్ టీటు గురించి తెలుసుకొని చాలా షాక్ అయింది. తను రీసెర్చ్ కోసం హెల్ప్ఫుల్ అవుతుందని తన దగ్గరకు వచ్చి అంతా కనుక్కుంది. సురేష్ని ఎవరు చంపినరో కూడా కనుక్కున్నారు. అతని వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్స్ అయిన వాళ్ళే అతన్ని చంపినరు అని గుర్తుపట్టిండు. ఇటు చెప్పిన విషయాలని పట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేసిండ్రు. కోర్టులో కేసు ఫైల్ అయింది. కాకపోతే ఇది రీకార్నేషన్ వల్ల నిజమే అవుతుందని మిల్స్ చెప్పడం వల్ల అతనికి శిక్ష పడేలా చేసిండ్రు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అట్లనే ఇట్లాంటి స్టోరీస్ మీరు ఎప్పుడైనా వింటే ఒకసారి కామెంట్ చేయండి.